సమయం నుంచి యేసు ప్రభు 40 రోజులు చేశాడు కదా ఉపవాసం. ಸ್ವಾಮಿ 40 ದಿವಸ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. అలాగే నీవు చేసే ఉపవాసం కూడా ನೀವು ಮಾಡುವಂತ ಉಪವಾಸ ಕೂಡ నీవు ముందుగా ఒక 15 రోజులు ನೀವು ಮೊದಲು ಒಂದು 15 ದಿವಸ దేవుని ఏది అడగొద్దు. ದೇವನ ಏನ್ ಕೇಳಬೇಡ. జస్ట్ ಸುಮ್ಮನೆ సైలెన్స్ గా దేవుడి సన్నిధిలో కూర్చో. ಮೌನವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿ ಕೂತ್ಕೋ. సన్నిధిలో కూర్చోడండి మళ్ళీ ఎక్కడో గుడికి వెళ్ళాల్సిన అవసరం లే. మౌనంగా కూర్చోదంದ್ರೆ గుడికి ಹೋಗೋದಲ್ಲ. నువ్వే ఆలయము, ನೀನೇ ದೇವರ ಆಲಯ. ఎక్కడ కూర్చుంటే అక్కడ ನೀವು ಎಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಅಲ್ಲಿ సమస్తమును మర్చిపోయి ಎಲ್ಲ ಮರೆತು ಹೋಗ್ಬಿಟ್ಟು జస్ట్ దేవుడిని గుర్తు పెట్టుకో. ದೇವರನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿ దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉండు. ದೇವರ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೋ. జస్ట్ మెడిటేషన్ చేస్తూ ఉండు. ಧ್ಯಾನ ಮಾಡು. నీ జీవితంలో చేసిన ప్రతి దానికి వందనం చెల్లిస్తూ ఉండు. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಮಾಡಿದ ಎಲ್ಲದಕ್ಕೂ ಕೃತಜ್ಞತೆ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸಿ. ఇలాగ 15 రోజులు చేయండి. 15 ದಿವಸ ಮಾಡಿರಿ. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, ಈಗ ಸೂರ್ಯನಿದ್ದಾನೆ. సూర్యుడు మేల్ కి సంబంధించిన స్వభావం కలిగిన వాడు. ಸೂರ್ಯನು ಒಳ್ಳೆಯದು ಮಾಡೋದ್ರಲ್ಲಿ ಸ್ವಭಾವ ಇದ್ದಾನೆ. అలాగే చంద్రుడు ఉన్నాడు కదా, ಚಂದ್ರನು సో ఫీమేల్ కి సంబంధించిన స్వభావం కలిగిన వాడు. ಸೂರ್ಯನು ಅದು ಪುರುಷನಾಗಿದ್ದಾನೆ. ಚಂದ್ರನು ಒಂದು ಸ್ತ್ರೀ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఎప్పుడైతే ಯಾವಾಗಾದ್ರೆ ఫుల్ మూన్ వస్తుంది కదా, ಪೂರ್ಣ ಚಂದ್ರ ಬರ್ತಾನಲ್ಲ, ఆ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. ಆ ದಿನ ಪ್ರಾರಂಭಿಸು. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ మీరు జస్ట్ గూగుల్ చేసుకోండి, ನೀವು ಸ್ವಲ್ಪ ಗೂಗಲ್ ಮಾಡಿ ನೋಡಿ. మూన్ బర్త్ ఫేస్ అని మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి. ಸೂರ್ಯನ ಜನ್ಮದ ದಿನಾಂಕ ನೀವು ನೋಡಿದ್ರೆ మూన్ బర్త్ ఫేస్ అని జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి. ಚಂದ್ರನ ಜನ್ಮದ ದಿನಾಂಕ ನಿಮ್ಮ ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ನೀವು ಹಾಕಿದ್ರೆ, మీరు జస్ట్ గూగుల్ కొడితే మీరు పుట్టినప్పుడు చంద్రుడు అర్ధాకారంగా ఉన్నాడా, ఫుల్ గా ఉన్నాడా, సగంగా ఉన్నాడా అని మీకు అర్థమవుతుంది. ನೀವು ಹುಟ್ಟುವಾಗ ಜನ್ಮ ಹುಟ್ಟಿರುವಾಗ ಚಂದ್ರನು ಸೂರ್ಯನು ಅರ್ಧ ಇದ್ದನ ಪೂರ್ತಿ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. సో అలాగే ಅದೇ ತರ ఇది విడివిడిగా చేసుకుంటే, ಬಿಡಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ, ఒక సంఘం అంతా ఏకమై కనుక ఉపవాసం చేయాలి. ಸಭೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಏಕ ಉಪವಾಸ ಮಾಡಿದರೆ, ఏ రోజైతే ఫుల్ మూన్ అనేది ప్రారంభం ಅವತ್ತು ಪೂರ್ಣ ಚಂದ್ರ ಬರುತ್ತೋ, సో ఆ ఫుల్ మూన్ రోజు నుంచి ಆ ಒಂದು ಅಮಾವಾಸ್ಯೆ ಫುಲ್ పూర్ణమి పౌర్ణమి ಪೌರ್ಣಮಿ ದಿವಸ, ఆ రోజు నుంచి ಆ ದಿನದಿಂದ 40 days 40 ದಿವಸ మీరు ఉపవాసం చేయండి. ಉಪವಾಸ ಮಾಡಿ. ఈ ఉపవాసం చేసిన రోజు ಈ ಉಪವಾಸ ಮಾಡುವಾಗ భార్యాభర్తల మధ్య కలయిక ఉండకూడదు. ಗಂಡ ಹೆಂಡತಿ ಸೇರಬಾರದು. అలాగే పిల్లలు, ಮಕ್ಕಳು, పెద్దలు, ದೊಡ್ಡವರು ఏ ఆలోచనలు కూడా ಏನು ಆಲೋಚನೆ, ಬೇರೆ ಆಲೋಚನೆ సారం అనేది ఉండకూడదు. ಯಾವ್ದು ವಿಷಯ ಇರಬಾರ್ದು. మీరు ఈ 40 రోజులు ನೀವು ಈ 40 ದಿವಸ 100% చేసి చూడండి. ನೀವು 100% ಮಾಡಿ ನೋಡಿ. ఎలాగ యేసు ప్రభు శక్తిని పొందుకున్నాడో, ಯಾವ ತರ ಯೇಸು ಶಕ್ತಿని ಪಡ್ಕೊಂಡು సేమ్ శక్తిని మనం ಅದೇ ಶಕ್ತಿని ಪಡ್ಕೊಳ್ತೀರಿ. మరి చేస్తారా?